అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. మహాదేవ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభ ఆశీస్సులండి. అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాశీస్సులు. అక్షయ తృతీయ, ఈ అక్షయ తృతీయ అంటే ఏంటి? అక్షయ అనగా సకలాధికము, సువర్ణము, యోగ్యతము, సర్వ అధికారాలను కూడా మనకు అందింపజేసేదే అక్షయ తృతీయ. అక్షయ మనకు ఇంకోటి కూడా ఉన్నది, అక్షయ పాత్ర. ఎప్పుడు కూడా ఏది కూడా ఎవరి దగ్గర లేదు అనకుండా అటువంటి పెట్టేటువంటిది. అక్షయ తృతీయ రోజు ఏంటి అంటే వాస్తవానికి ధర్మ ప్రకారంగా 1 గ్రాము బంగారం కొని మనలో ఉండే దరిద్ర దేవత, ఈ దరిద్ర దేవత నివారణ కావాలి అని అంటే 1 గ్రాము బంగారం కొని ఒక బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. అలా దానము చేస్తే మనలో ఉండే దరిద్రపు దేవత తొలగిపోతుంది అనేటువంటిది మనకు శాస్త్రంలోనే వెల్లడించి ఉంది. రాను రాను ఏమవుతుంది అనంటే అక్షయ తృతీయ బంగారం కొనుక్కొని మన ఇంట్లో దాచుకోవాలి అని చెప్పేసేసని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే నువ్వు అక్షయ తృతీయ రోజు బంగారం కొని దాచుకున్నావో ఆ దాచుకున్న దాంట్లో దరిద్రం అనేటువంటిది చేరుతుంది. అందుకోసమే మీరు చూడండి, శివ అభిషేకాలలో సువర్ణాభిషేకము అని అంటారు. సువర్ణ అభిషేకము అంటే స్వామివారికి బంగారము కొని బంగారం నీళ్ళలో నానబెట్టి అది స్వామివారికి అభిషేకం చేసేసి 3 సోమవారాలు ఆ బంగారంతో స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఏ బంగారం అయితే కొన్నామో ఆ ఆలయంలో ఉండే అర్చకుడికి ఆ బంగారం దానం చేయాలి. దానము చేస్తే మనలో ఉండే దరిద్రపు దేవత తొలుగుతుంది. ఇంకొకటి మనమందరం అనుకుంటాము బంగారము అంటే లక్ష్మీదేవి అనుకుంటాము. బంగారంలోనే జ్యేష్ఠాదేవి కూడా కొలువై ఉంటుంది. శనేశ్వరుడి యొక్క భార్య జ్యేష్ఠాదేవి. ఆ జ్యేష్ఠాదేవి ఎవరు? దరిద్రపు దేవత. ఆ దేవత కొలువై ఉండేది కూడా బంగారంలోనే. అందుకోసమే అందరం బంగారం ఓ మహా గొప్పది అనుకుంటాం, కానీ బంగారంలో కూడా దరిద్రము కూడా సాగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే సువర్ణ దానము చేస్తామో మనలో ఉండేటువంటి చెడు శక్తులు కూడా నివారణ అయిపోతాయి. దరిద్రం అనేటువంటిది మన ఇంటికి రాదు. లక్ష్మీదేవి ఇంకా సంతోషపడి నీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది. ఆ రోజు ఏం చెయ్యాలి? స్వయంపాక దక్షిణ తాంబూలాలు మీ దగ్గరలో ఉండేటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో లేదా ఒక ఆలయ అర్చకులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి బియ్యము, కూరగాయలు, పప్పు, ఉప్పు, పెరుగు అవి తీసుకొని 1 గ్రాము బంగారము పెట్టి దానము చెయ్యాలి. మీరే కాదండి, బ్రాహ్మణులు కూడా ఇతర బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి సువర్ణ దానం చేస్తాము మేము. సువర్ణ దానం చేస్తే ఏంటి? ఈ సంవత్సరం నాకు వచ్చేటువంటి గంట దోషాలు ఏవైతే ఉంటాయో అటు గంట దోషాలను కూడా నివారణ చెయ్యి తండ్రి అని చెప్పేసి అనుకొని వారికి ఆ యొక్క సువర్ణ దానం అనేది మనం చేస్తాము. ఆ దానం ఎప్పుడైతే చేస్తామో మనలో ఉండేటువంటి పీడ దోషాలు పోతున్నాయి మొదలు. తర్వాత రెండవది, సువర్ణ దానము చేసేటప్పుడు తీసుకునే వ్యక్తి కూడా అనుష్ఠానపరుడై ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళు తీసుకోవడానికి కూడా లేదు. బ్రాహ్మణుల్లో స్వచ్ఛందంగా ఉండేటువంటి అనుష్ఠాన ప్రియుడు, నిత్యంగా జపారాధన చేసేవాడు, సకల యోగాన్ని పొందినవాడు, వాక్శుద్ధి గలవాడు, ఇలాంటి వ్యక్తికి గనక మనం ఇస్తే మనకెప్పుడు కూడా లక్ష్మి స్థిరస్థాయిగా మన ఇంట్లో ఉంటుంది. తర్వాత ఇంకొకటి, బంగారము కొని ఏదన్నా దేవాలయానికి నువ్వు ఒకవేళ బ్రాహ్మణుడికి దానం చేసే బదులు, ఇలా ఇచ్చుకునే బదులు ఏదన్నా దేవాలయానికి అమ్మవారి విగ్రహాలు, స్వామివారి విగ్రహాలు, ఏదో ఒక విగ్రహాలు అయితే ఉంటాయి కదా, కనీసము ఒక బొట్టు పిళ్ళైన తయారు చేయండి. తయారు చేసి దానము చేయండి. తర్వాత రెండవది, ఒక ముక్కు పుడకన్నా తయారు చేయండి, లేకపోతే దుద్దిలన్నా తయారు చేయండి. ఒక దేవాలయంలో దాన్ని దానము చేయండి. అలా భగవంతునికి కూడా మీరు దానం చేయడం వలన మీలో ఉండేటువంటి దరిద్రపు దోషాలు వెళ్ళిపోతూ ఉంటాయి. దరిద్ర దేవత ఎప్పుడు కూడా మన ఇంటికి రాదు. ఇలా ప్రతి అక్షయ తృతీయ రోజు మీరు ఆచరిస్తూ ఉంటే మీకు సకల భోగ భాగ్య ధన కనక వస్తువాహనాలతో విరధిల్లుతూ ఉంటారు. ఒకటి, అక్షయ తృతీయ రోజు మీరు ఆచరించవలసింది ఏంటి అని అంటే ఉదయాన్నే లేచి కాళ్ళ కృత్యాలు కూడా నెరవేర్చుకొని లక్ష్మీ ఆరాధన చెయ్యాలి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి. లక్ష్మీ ఆరాధన చేసుకుంటూ ఇంకా ఆడవాళ్ళ ఆ రోజు తలంటు స్నానము చేయాలండి. తలంటు స్నానము చేసి ఇల్లు శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకొని లక్ష్మీదేవి రూపము దగ్గర 108 రూపాయ బిళ్ళలతో అర్చన చెయ్యండి.
మళ్ళీ ఆ డబ్బులు మీరే ఉంచుకోవడం, ఎవరికి దానం ఇచ్చేది కూడా కాదు. ఆ డబ్బుల్ని మీరు ఎప్పటికీ జీవితంలో కూడా ఖర్చు పెట్టకుండా మీ గళ్ళల్లో ఉంచుకోండి. మీ గళ్ళల్లో ఉంచుకుంటే మీకు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అట్టి సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటుంది. తర్వాత అమ్మవారికి నివేదన పెట్టాల్సింది చిలకలు అని దొరికాయి ఇదపూర్వంలో. ఏంటి అని అంటే, ఎక్కడైనా మన ఇదపూర్వంలో ఊర్లలో తిరణాలు జరిపించేటువంటి వారు, ఆ తిరణాల్లో చిలకలు అని చాక్ పీసులు అని దొరుకుతూ ఉండేటివి. అవి తీసుకువచ్చి ఆ రోజు లక్ష్మీదేవికి నివేదన పెడితే మీకు ఎక్కడా లేనటువంటి అమోఘమైనటువంటి పుణ్య ఫలితాన్ని కూడా మనకు లభిస్తుంది. కాబట్టి ఆ అక్షయ తృతీయ రోజున అందరూ కూడా ఇటువంటి క్రతువులను పాటించండి. తర్వాత మీకు తెలిసిన ముత్తైదుకి వాయనాలు ఇవ్వండి, శనగలు వాయనాలు ఇవ్వండి నానబెట్టి. తర్వాత ఒక 11 మంది ఆడవాళ్లకు కాళ్ళకు పసుపు రాసి, విన్నారా, తలలో పువ్వులు పెట్టుకోవడానికి మూరలు కొని వారి తలలో పెట్టండి. మనం అనుకున్నటువంటి సకల భోగ భాగ్యాలు కూడా మన యందున చేరి మన ఇంట్లో ఎట్టి కష్టాలు కూడా రాకుండా నిండు నూరేళ్ళు నిత్య సుమంగళి సౌభాగ్యంతో ఉండేటట్టుగా వారి దగ్గర దీవెన తీసుకోండి. ఆ దీవెన పొందండి. లక్ష్మీ అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. స్వస్తి.